కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసం గంగా హారతి విశిష్టతని, గంగా హారతి చేసే విధానాన్ని ఇదంతా చూపించడానికి నేను తయారుగా ఉన్నా. మరి మీరు తయారుగా ఉన్నారా? మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. శివోహం 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 శివో. గంగా ఆరతి జరుగుతుంది. నా వెనకాల మీరు చూస్తున్నట్టయితే ఇంతసేపు చాలాసేపటి నుంచి డమరుకాలు, శంఖాలు, గంట, అంటే గంగా ఆరతి ఒక అందమే అది. అంటే వేరే డప్పులు, డోళ్ళు, బాజాలు అలాంటివి కాకుండా ఏవైతే గుళ్ళో రెగ్యులర్గా అయ్యవారికి అమ్మవారికి ఇష్టంగా వాయిస్తారో వాటితోనే ఎంతో అద్భుతమైన వైబ్రేషన్ క్రియేట్ చేయగలిగే శక్తి గంగా ఆరతికి ఉంది. ఆ గంగా ఆరతి సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసే ఒక శక్తి ఆ గంగా హారతికి ఉంది. ఆ నాగ హారతి ఎంతసేపు ఇచ్చిండ్రో చూసిండ్రు కదా. తర్వాత నక్షత్ర హారతి, ఈ రెండు హారతులు కూడా చాలా మంచి, అసలు ఒక ప్యాటర్న్లో అందరూ ఒకే విధంగా గంగా తల్లికి హారతి ఇవ్వడం జరిగింది. అసలు నిజంగా గంగాదేవి ప్రతిరోజు ఈ ఆరతిని అందుకొని ఎంత మురిసిపోతుందో అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ కుండపోతగా వర్షం కురిసినా కూడా ఆ రోజు కూడా ఈ గంగా ఆరతి ఉండి తీరుతుంది అనమాట. పెద్ద భారీ వర్షాలలో కూడా ఆరతి ఇచ్చిన రోజులు చూసినాం. విచిత్రం ఏంటంటే ఆ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరి ఏదైతే హారతి ఉంటుందో ఆ హారతి కొండెక్కే అవకాశమే లేకుండా హారతి ఇవ్వడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. जय गंगे माता मैया, जय गंगे माता, जो नर तुमको ध्याता, जो नर मैया जी को ध्याता, मन वांछित फल पाता. जय गंगे माता. चंद्र सी ज्योत तुम्हारी, जल निर्मल आता मैया, जल निर्मल आता. शरण पड़े जो तेरे, शरण पड़े जो तेरे, सो नर तर जाता. जय गंगे माता. చూసిండ్రు కదా. యాక్చువల్గా మొత్తం 5 మంది ఈ హారతిని ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఆ గంగాదేవి విగ్రహాన్ని పెట్టుకొని ఒక ఆయన ఇస్తున్నారు. హారతి ఇవ్వడము, మంత్రాలు చదవడము, అసలు ఎంత బాగుందో ఈ ఫీలింగ్. చాలా దగ్గర నుంచి మొట్టమొదటిసారి నేను గంగా హారతిని చూసిన, చాలా ప్రశాంతంగా అనిపించింది. గంగా హారతి సమయంలో మొత్తం ఘాట్లల్లో ఎక్కడెక్కడున్న ప్రజలందరూ కూడా ఈ ఘాట్ వద్దకి వస్తుంటారు. ఈ ఘాట్ పేరు మీ అందరికీ తెలుసు కదా, దశ అశ్వమేధ ఘాట్ అంటారు దీన్ని. ఆ ఘాట్ ఈ ఘాట్ ఆ పేరు రావడానికి కారణం ఏంది అని అంటే, దక్షుడు అశ్వమేధ యాగాలు చేసిండన్నమాట ఈ ఘాటు పైన. कही बार जो तेरी शरणागति आता मैया, शरणागति आता. यम की त्रास मिटा कर, यम की त्रास मिटा कर, परम गति पाता. जय गंगे माता. ब्रह्मण्यो ब्रह्मकृत ब्रह्म ब्रह्म ब्रह्मवर्धन ब्रह्म विद्रामणो ब्राह्मी ब्रह्मज्ञो ब्राह्मण प्रिय महाग्रमो महाग्रमा महातेज महोरगा. प्रेम से बोलिए मां गंगा చాలా ఘనంగా గంగా హారతి రోజు ఇస్తారు కదా, అందులో ఈయన ముఖ్య పండితుడు అనమాట. మరి ఆ పండితుడిని అడుగుదాము. నమస్कार पंडित जी, रोज रहते हैं ना इसमें जो गंगा आरती होती है? प्रत्येक दिन लगातार 10 वर्षों से
तो इसका कुछ शिक्षण रहेगा? हाँ, जब गुरुकुल के समय हम लोग होते हैं हाँ, हाँ। तो गुरुकुल में इसका अभ्यास होता है, सिखाया जाता है कैसे करना है, हाँ, हाँ। कैसे सिखाना है, कैसे वहाँ पे सब कुछ मंत्र है। जब हम आरती करते हैं तो ऐसा किसी प्रकार का रोग है या किसी प्रकार की बॉडी में कोई प्रॉब्लम है उस समय महसूस ही नहीं होती है। कई बार हम लोग के साथ ऐसा होता है कि बहुत तेज़ फीवर है, चलने की इच्छा नहीं है, गुरुकुल से यहाँ तक आ नहीं पा रहे हैं, बड़ी मुश्किल से आ रहे हैं, टैबलेट खा के आ रहे हैं, लेकिन जैसे ड्रेस पहनते हैं, गंगा आरती के लिए उतरते हैं तो वो जो पेन होता है, जो कुछ भी होता है वो अपने आप पता नहीं कैसे गायब हो जाता है। అయితే ఈయన అంటున్నది ఏంటి అంటే ఎంత హై ఫీవర్ ఉండి ఎంత చేత కాకపోయినా ఒక్కసారి డ్రెస్ వేసుకొని హారతికి వచ్చిర్రంటే మాత్రం ఫుల్ యాక్టివ్గా అసలు అన్నీ మర్చిపోయి అసలు ఏం తెలియకుండా హారతి ఇవ్వడం మొదలు పెడతారంట. जो पैटर्न है वो गंगा आरती का आप लोग एक ही साथ करते हैं, देखने में बहुत अच्छा लगेगा. और इसका जो पैटर्न है बड़ा सुंदर है। देव दिवाली जो है काशी का और कार्तिक पूर्णिमा जो होती है उसका प्रमुख त्यौहार, एक प्रकार से कहें तो काशी का अपना त्यौहार है, अपना फेस्टिवल है देव दिवाली। उस समय 21 आरती यहाँ पे होती हैं। अच्छा. और उस समय ऐसा लगता है कि स्वयं देवता यहाँ गंगा आरती देखने आते हैं। ये मान्यता है और ये रियल सच है। ఏదైతే ఈ దేవ్ దీపావళి వస్తుందో ఆ రోజు 21 రకాల హారతులు ఇవ్వడం జరుగుతుందంట. ఆ రోజు నిజంగా దేవుడే వచ్చి ఆయనకు హారతి ఇస్తున్నాము అన్నది చూసుకొని పోతాడేమో అన్నంత ఘనంగా జరుగుతుంది. అది అంత చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు అన్న విషయం చెప్తున్నారు ఆయన. और पंडित जी आप ये जो आरती दे रहे हैं कब से दे रहे हैं और दिन में कितने बार होते हैं? ये दिन में 2 बार होती है। हाँ हाँ. ये आरती निर्भर करती है सूर्य सनराइज और सनसेट पे निर्भर करती है। जैसे सनराइज होता है तो उससे 15 मिनट पहले आरती स्टार्ट होती है। उसके बाद 1 घंटे तक चलती है मॉर्निंग में। और सनसेट शाम के समय भी ऐसे होता है जब सनसेट होने वाला होता है। हाँ. उसकी 15 मिनट पहले स्टार्ट होती है। उसके निरंतर 1 घंटे तक भजन है, उनका पूजन है, आरती है, 1 घंटे तक लगभग चलती रहती है। 1 से 1.5 घंटे का प्रोसेस है। भगवान भास्कर सूर्य की पूजा भी है, गंगा की पूजा भी है, शिव जी की पूजा भी है, समस्त नदियों की पूजा और समस्त पृथ्वी की और समस्त जितने ब्रह्मांड है सबकी पूजा गंगा आरती से हम लोग करते हैं। అయితే గంగా ఆరతి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. పొద్దున్నేమో సన్ రైజ్కి 15 నిమిషాల ముందు మొదలు పెడితే 1 గంట వరకు, తర్వాత సాయంత్రం కూడా ఎప్పుడైతే సూర్యాస్తమం అవుతుందో దానికి 15 నిమిషాల ముందు మొదలు పెడితే అది కూడా 1 గంట వరకు జరుగుతుంది. तो आप जो कर रहे हैं पूजा वो सबको अच्छा लग रहा है और खुशी लग रहा है, तो आप भी खुश रहना. बहुत धन्यवाद पंडित जी. जय गंगे माता मैया, जय गंगे माता, जो नर तुमको ध्याता, जो नर मैया जी को ध्याता मन वांछित फल पाता. जय गंगे माता. చూసిండ్రు కదా, ఇది ఈరోజు మనము కాశీలో సుమన్ టీవీ అసలు గంగా హారతి ఎలా జరుగుతుంది. మీ అందరూ కూడా సంతోషపడి ఉంటారని అనుకుంటున్నా. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మనందరికీ సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.